మన ఒంట్లో కొద్దిగా నలతగా అనిపించినా మొదట వెతికేది పారాసెటమాల్ టాబ్లెట్ కోసమే. తలనొప్పి, జలుబు, జ్వరం ఇలా సమస్య ఏది వచ్చినా ఒక టాబ్లెట్ మింగేస్తున్నారు. కనీసం వైద్యులను కూడా సంప్రదించడం లేదు. ఇలా పారాసిటమాల్ను ప్రతి సమస్యకు తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పారాసిటమాల్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది మామూలుగా 2 ముఖ్యమైన యూజెస్ ఉంటాయి దీనికి. దాంట్లో వచ్చేటప్పటికి మొదటిగా ఇది ఫీవర్‌కి ఉపయోగపడుతుంది. సో, దాన్ని యాంటీపైరెటిక్ అంటారు. రెండోది వచ్చేటప్పటికి నొప్పులకి. అంటే రకరకాల నొప్పులకి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి పెయిన్ కిల్లర్స్ ఏంటంటే 2 రకాలుంటాయి. ఒకటేమో ఎనాసిడ్స్ అంటారు. ఇంకొకటేమో పారాసిటమాల్. పారాసిటమాల్ ఏంటంటే కాస్త సేఫర్ టాబ్లెట్ దాన్ ఎనాసిడ్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా పారాసిటమాల్ ముఖ్యంగా ఏంటంటే చిన్న మైల్డ్ లేదంటే మోడరేట్ నొప్పులకి బాగా పనిచేస్తుంది. తలనొప్పికి కానీ, పంటి నొప్పికి కానీ, జాయింట్ పెయిన్స్కి కానీ, అదేవిధంగా మజిల్ ఏక్స్కి కానీ వీటికి పారాసిటమాల్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ అసిటమైనోఫిన్ అనే కాంపోనెంట్ ద్వారా ఇది మన బాడీలో పనిచేస్తుంది. పారాసిటమాల్ను ఏ సమస్యలకు వాడాలో ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు. ఈ టాబ్లెట్ను కొన్ని సమస్యలకే వాడాలని వైద్యులు చెబుతున్నారు. మీకు తెలిసిన కామన్ సిమ్టమ్ వచ్చేసి ఫీవర్‌కి, నెక్స్ట్ పెయిన్స్‌కి, జాయింట్ పెయిన్స్ ఒకటి, టూత్ పెయిన్ ఒకటి, అండ్ మజిల్ పెయిన్స్ ఒకటి. కొన్నిసార్లు ఏంటంటే హెడేక్స్ అంటే మైగ్రేన్‌లో కూడా ఫస్ట్ వాడే టాబ్లెట్ పారాసిటమాలే అనమాట. పారాసిటమాల్ను ఎప్పుడు పడితే అప్పుడు అధికంగా వేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యల బారిన పడతాం. ప్రతి చిన్న సమస్యకు ఈ టాబ్లెట్ను తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పారాసిటమాల్ అనేది కూడా ఒకలాంటి తెలియని అడిక్షన్. అంటే ఇప్పుడు మనం రోజు ఏసీలో కూర్చున్నాం అనుకోండి, మనకు ఆ ఏసీ అనేది అలవాటైపోతుంది. అదేవిధంగా మీకేంటనంటే ఈ పారాసిటమాల్ వేసుకుంటే తెలియని కంఫర్ట్ అనేది బాడీకి ఒకటి వస్తుందనమాట. సో, దాంతో మన పెయిన్ థ్రెషోల్డ్ అనేది తక్కువైపోవడం వల్ల రాను రాను ఒకప్పుడు చాలా ఒక మోడరేట్ పెయిన్‌కి వేసుకునేది మనం మైల్డ్ పెయిన్‌కి కూడా వేసుకోవడం మొదలుపెడతాం. సో, దీనివల్ల ఏమవుతుందనంటే ప్రతి చిన్నదానికి మనం కౌంటర్‌కెళ్ళి టాబ్లెట్ తీసుకొని వేసుకోవడము ఇట్లాంటివి చేయడం అవుతుందనమాట. సో, నా అడ్వైస్ యాజ్ ఒక డాక్టర్ అండ్ మేము ముఖ్యంగా ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ చూసే డాక్టర్లం కాబట్టి మాకేమనిపిస్తుందనంటే ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ కంటే కూడా కంపల్సరీ ఒక ఇండికేషన్ ఉండాలి. ఇండికేషన్ అంటే ముఖ్యంగా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉందనుకోండి, టెంపరేచర్ మనకు థర్మామీటర్‌లో 100+ ఉంటేనే ఏసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే జస్ట్ చేయితో బట్టి వేడిగుంటే ఏసుకోవడం, లేదంటే అలిసిపోయినట్టుంటే ఏసుకోవడం ఇలాంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లాంటి ఎవిడెన్స్ లేకుండా అంటే థర్మామీటర్‌లో 100 డిగ్రీస్ లేకుండా మనము పారాసిటమాల్ అనేది వీలున్నంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. పారాసిటమాల్ టాబ్లెట్లను మోతాదుకు మించి అధికంగా తీసుకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది. కాలేయంపై ఆ ప్రభావం పడుతుంది. అలాంటి సమయంలో అత్యవసర చికిత్స అందకపోతే ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలకు కూడా పారాసిటమాల్ టాబ్లెట్ను తరచూ వాడే అలవాటు ఏమాత్రం మంచిది కాదంటున్నారు. చాక్లెట్‌లు కాదు కదండీ! ఇంకా అంతకంటే ఎక్కువ వాడుతున్నారు కరెక్ట్‌గా చెప్పాలంటే. ఎందుకంటే చాక్లెట్‌లకి కొంచెం భయపడుతున్నారు. ఏదైనా గ్యాస్ ట్రబుల్ వస్తదో, లేకపోతే మా బ్యూటీ పోతదో, ఇంకోటి పోతదో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు గానీ, పారాసిటమాల్‌ని ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారనంటే మైల్డ్ హెడేక్ వస్తే పారాసిటమాల్, కొంచెం బాడీ పెయిన్స్ వస్తే పారాసిటమాల్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అనంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పాకెట్‌లో ఒక 2, 3 టాబ్లెట్‌లు పెట్టుకొని జర్నీలు చేస్తున్నారు. 2, 3 టాబ్లెట్‌లు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ దీనివల్ల మనకేంటి అనంటే తెలియకుండా పారాసిటమాల్ ఓవర్ డోసేజ్ అనేది కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే దీనికి అంటే సహజంగా చెప్పాలంటే అందరికీ ఏం ఎఫెక్ట్స్ రావు. కాకపోతే ఏంటంటే మైల్డ్ ఎఫెక్ట్స్ అనేటివి సహజంగా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ లాగా కొంతమందికి అల్సర్స్ ఫార్మ్ అవ్వటం, లేదంటే తెలియకుండా బ్లడ్ లాస్ అవ్వటం, అంటే అనీమియా అనేది మనకొచ్చేస్తుంది. అంటే బ్లడ్ తక్కువ అవ్వటం. ముఖ్యంగా బ్లడ్ మన మోషన్ నుంచి గానీ, లేకపోతే ఎక్కడి నుంచైనా చుక్క చుక్కగా ఎళ్ళిపోయి అనీమియా అనేది డెవలప్ అవ్వటం. ఇంకొంతమందికి నాజియా, వామిటింగ్ రావటం. ఇంకొంతమందికి నిద్ర పట్టకపోవటం. ఇలాంటియన్నీ గూడా అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటివి కూడా మైల్డ్ టు మోడరేట్‌లో వస్తుంది. సివియర్ ప్రాబ్లమ్స్‌లో డెఫినిట్‌గా లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు వెస్టర్న్ వరల్డ్‌లో చూసుకున్నట్టయితే అమెరికాలో గానీ, లేకపోతే ఇంగ్లాండ్‌లో గానీ ముఖ్యమైన కారణం ఒక లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఏంటి అనంటే అది పారాసిటమాల్ టాక్సిసిటీ వల్లనే మనకు ఆ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ముఖ్యమైన కారణం అనేది ఉంటుందండి.